ఆదివారం అయితే వనజ ఇంటి దగ్గర ఉంటుందని మామూలు రోజు బయలుదేరాడు ప్రకాష్. ముందు శాంతమ్మను కలిసి అన్నీ వివరంగా చెబితే ఆమె వనజకు నచ్చచెబుతుందనుకున్నాడు. డ్రైవర్ జీపుని స్పీడ్గా పోనిస్తున్నాడు. వసంతతో తన స్నేహం, ఆమె మరణం అన్నీ ఆయన మనసులో తిరుగుతున్నాయి. మొదట్లో తను ఎన్ని కష్టాలు పడింది. కూడబెట్టిన డబ్బు వసంత కుటుంబానికి ఇవ్వాలని తను చేసిన ప్రయత్నాలు అన్నీ కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ద్వారకా నగరులో వనజ ఇంటి ముందు ఆగింది జీపు. చప్పుడు విని కిటికీలోంచి తొంగి చూసింది వనజ. ఆ రోజు శనివారం. బ్యాంకు సగం దినం పనిచేస్తుందని పాప ప్రకాష్ మర్చిపోయాడు. నడకను, వసంత తనకు వ్రాసిన ఉత్తరంలోని పోలికలను బట్టి ఆయన ప్రకాష్ అయి ఉంటాడని ఊహించుకుంటుంది వనజ. క్షణంసేపు కోపంతో ఆమె ఒళ్ళు వేడెక్కిపోయింది. తలుపు తట్టాడు. 2-3 సార్లు జవాబు రాలేదు. 4వసారి తట్టేసరికి తలుపు దబేలున తెరుచుకుంది. ఎదురుగా వనజ రూపం కాదు వసంత రూపం ప్రత్యక్షమైంది. ఆమె వసంత, వనజ అని తేల్చుకోలేకపోయాడు ప్రకాష్. ఆమె కళ్ళల్లోకి చూశాడు. కాంతి తక్కువగా ఉంది. వనజ అయి ఉంటుందని అనుకున్నాడు. వసంత ఏదో అనబోయాడు. వసంత ఎప్పుడో చచ్చిపోయింది, ఇక వెళ్ళండి అని తలుపు మూయబోయింది. చేతితో అడ్డుపెట్టి నేనెవరినో తెలుసుకోకుండా అన్నాడు ప్రకాష్. మీరు ప్రకాష్ అని ముఖం చూస్తేనే తెలుస్తుంది. స్వార్థపరుడని, కొంచెం బుద్ధి కలవాడని. కొంచెం ఆగి ఇంకేమైనా అనమంటారా? నాకు కోపం వస్తుంది, వెళ్ళండి అని మళ్ళీ తలుపు మూయబోయింది. ఆమె వనజేనని ఆమె తొందరపాటు, కోపం చూచి గ్రహించారు ప్రకాష్. వనజ, నేను చెప్పే విషయం విను. విన్న తర్వాత వెళ్ళిపోమ్మంటే ఒక్క క్షణం కూడా నిలవను. ఎంతో కష్టపడి ఇన్ని రోజులకు నిన్ను చూశాను అని మెల్లిగా అన్నాడు. వనజ మనసు కొద్దిగా చలించింది. తలుపు తీసి గదిలోకి దారి తీసింది. గదిలో ఉన్న వసంత ఫోటోని చూచి ప్రకాష్ కంటిలో ఒక నీటి చుక్క నిలిచింది. ఆ రోజు వసంత మరణవార్త విని నేను ఎంతగా కుమిలిపోయానో తెలుసా వనజ? మనసులు కలిసి పెళ్లికి సిద్ధమైన వసంత దూరం కావటంతో నాలో సగభాగం నరికివేసినట్లు అయ్యింది. మీరు బాధపడలేదు అని నేననటం లేదు. కనీసం ఒక్కసారైనా మీరు వచ్చి కనిపించి పలకరిస్తే మా మనసులు కుదుట పడేవి. మా అక్క ఈ లోకం విడిచి వెళ్ళినా మిమ్మల్ని చూచి తృప్తి పడేవాళ్ళం అంటూ వనజ కూర్చుంది. నీవు కోరింది కనీసమైన కోరిక వనజ. కానీ అప్పటి నా పరిస్థితి వేరు. ఎంఎస్సి ఫైనల్లో ఉన్నాను. చేతిలో చిల్లిగవ్వలేదు. ఒత్త చేతులతో వచ్చి మిమ్మల్ని పలకరించాలంటే నా మనసు ఒప్పుకోలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత చూడాలని, సాయం చేయాలని పట్టుదలతో ఉన్నాను. ఉద్యోగం రాగానే మీ ఇంటికి వస్తే అప్పటికే మీరు కర్నూలుకి వచ్చారు. నేను బలపాలకొండకు వచ్చిన తర్వాత కనుక్కుంటే మీరు అప్పటికే కొత్త ఇంట్లోకి మారారు. ఇప్పటికి తెలిసింది మీ ఆచూకీ అంటూ అన్నీ వివరంగా చెప్పాడు ప్రకాష్. వనజ కోపం చల్లారింది. ప్రకాష్ చెప్పింది అంతా నిజమని తోచింది. ఆయనకు తన కుటుంబ పరిస్థితి బాగా తెలుసు కాబట్టి రిక్తహస్తాలతో రాదలుచుకోలేదేమో అనుకుంది. ఇప్పుడైనా ఆయన దగ్గర నుండి సాయం తీసుకోదలుచుకోలేదు. అది వారి కుటుంబానికి పరువుగా ఉండదు. ఇంతలోనే శాంతమ్మ బయటికి వచ్చింది. ప్రకాష్ని చూచి ఆశ్చర్యపోయింది. ఎవరు ఇతను అని ప్రశ్నించింది. ఇతను ప్రకాష్. వసంత పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈయననే వనజ పరిచయం చేసింది. నువ్వా నాయనా? వసంతిని ప్రేమించానన్నావు. ఆమె ఆరిపోయింది. ఇప్పుడు వనజ వెంట పడ్డావా అంది కోపంగా. ప్రకాష్ చెవులు మూసుకున్నాడు. రామరామ, అంత మాట అనవద్దు. వనజ నాకు సోదరి లాంటిది అనగానే వనజ కళ్ళు మెరిశాయి. అమ్మా, వసంత చనిపోయిన నాటి నుంచి మిమ్మల్ని కలుద్దామనే ప్రయత్నంలోనే ఉన్నాను. నన్ను వేరుగా భావించవద్దు. మీ కుటుంబంలో ఒకరుగా, మీ కొడుకుగా నన్ను అనుకోవాలి అని చేతులు జోడించాడు. శాంతమ్మ కంటిలో నీళ్లు సుడులుగా తిరిగినాయి. ఈ లోకంలో ఇంత మంచివాళ్ళు ఉంటారని ఆమె ఊహించలేకపోయింది. తన భర్త పోయినప్పటి నుంచి కష్టాలు కుప్పలుగా వచ్చి మీద పడుతుంటే ఆమె మనసు చలించింది. చేతికి వచ్చిన వసంత అభము శుభము ఎరగకుండా అసువులు కోల్పోయింది. వయసుకు వచ్చిన వనజ సంపాదించి తెస్తుంటే ఆమె నిస్సహాయంగా చూస్తూ ఊరుకుంటుంది. ఎన్ని రోజులో ఈ కష్టాలు అని ఏడ్చింది శాంతమ్మ. నాయనా, నా మాటలకి ఏమీ అనుకోవద్దు. నా మనసు బాగుండక ఏదో అన్నాను. నీవు ఇంత మంచివాడవని నాకు తెలియదు. మీరు ఏమీ ఆలోచించక ఈ డబ్బు ఉంచుకోండి. మీకు సాయం చేయగలిగితేనే వసంత ఆత్మ శాంతి చెందుతుంది. నాతో కలిసినప్పుడల్లా మీ కుటుంబం గురించి, సమస్యల గురించి చెప్పేది. ఇది ఉంచుకోండి.
అని శాంతమ్మ చేతిలో 2000 రూపాయలు ఉంచాడు. అది నిజంగా పెద్ద మొత్తం. వనజ జీతం వస్తుందన్న మాటే కానీ 2 పిల్లల స్కూలు జీతాలు, ఇంటి ఖర్చులు, తన మందులకు పోను ఏమీ మిగలటం లేదు. అనుమానంగా శాంతమ్మ వనజ వైపు చూచింది. తీసుకో అమ్మా, ఆయన అంత మంచి మనసుతో ఇస్తే ఎందుకు వద్దనాలి? ఆయన మనసును విరిస్తే వసంత ఆత్మ కూడా తల్లడిల్లుతుంది అనగానే శాంతమ్మ డబ్బు తీసుకుంది. ఇంకే అవసరం ఉన్నా నాకు నిస్సంకోచంగా వ్రాయండి, నేను మధ్య మధ్య వస్తుంటాము అని అడ్రస్ ఇచ్చాడు. సమయానికి వచ్చి ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంతకుముందు అన్న మాటలు మనసులో పెట్టుకోవద్దు అన్నది వనజ. వనజ, అన్నయ్యగా అడుగుతున్నాను, శేఖర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? క్షణంసేపు వనజ మాట్లాడలేకపోయింది. తన ఆచూకీ శేఖర్ తెలిపి ఉంటాడని ఇంతకుముందే గ్రహించింది. ఇప్పుడు ఆయన గురించి చెప్పమంటే ఆలోచించవలసి వచ్చింది. శేఖర్ చాలా మంచివాడు, అన్ని విధాల యోగ్యుడు. నా పరిస్థితుల్లో నేను ఆయనకి ఏమీ కాలేను. బాధ్యతలు ఒక్కరోజుతో తీరేవి కావు వనజ. నీకు ఇష్టమైతే ఆయన పెళ్లి చేసుకుంటాడు. నీ బాధ్యతలు నాకు వదిలేయి, నేను పూర్తిగా సంసారాన్ని నడిపిస్తాను అని శాంతమ్మ వైపు చూశాడు ప్రకాష్. ఒక్క సంసారమే కాదు బాబు, వనజ పెళ్లి చెయ్యాలంటే కనీసం 10,000 కావాలి. ఎక్కడి నుండి వస్తాయి? కొంతకాలం పోనీ. డబ్బు నేనిస్తానమ్మా, వనజ పెళ్లి జరిగితే మనకు ఒక బరువు తగ్గుతుంది అన్నాడు ప్రకాష్. చూడండి, మనమే తొందరపడితే ఎలా? శేఖర్ ఏమంటాడో చూద్దాము అన్నది వనజ. ఆ విషయం శేఖర్కి వదిలేయటం మంచిదనుకున్నాడు ప్రకాష్. వసంత కోరిన విషయాలు తను చేయగలుగుతున్నందుకు మనసులో ఎంతో తృప్తి చెందాడు. వస్తానని వారి దగ్గర సెలవు తీసుకుని నేరుగా లక్ష్మమ్మ గారి ఇంటివైపు బయలుదేరాడు. ఇంటి లోపలికి వెళ్ళేసరికి లక్ష్మమ్మ రామాయణం పారాయణం చేసుకుంటుంది. నమస్కారం చేశాడు ప్రకాష్. ఆమె ఆదరంగా, రా నాయనా, ఇలా కూర్చో అని పిలిచింది. వంట మనిషిని పిలిచి కాఫీ తీసుకురమ్మంది. ఎన్ని రోజులైంది బాబు నిన్ను చూచి? శారద బాగుందా అని అడిగింది. ప్రకాష్ జవాబు చెప్పాడు. శారద ఇప్పుడు ఉత్త మనిషి కాదు, మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పింది. లక్ష్మమ్మ మురిసిపోయింది. అలాగా, తప్పకుండా వీలు చూచుకుని వస్తాను. ఇప్పుడు మీరు కొత్త ఇంట్లో దిగారు కదా? అవునండి అని జవాబు చెప్పేలోగా కాఫీ వచ్చింది. కప్పును అందుకుని గోడలను అలంకరించి ఉన్న ఫోటోలను చూస్తున్నాడు ప్రకాష్. ఒక ఫోటోలో లక్ష్మమ్మ, రామానాయుడు ఉన్నారు. రామానాయుడు మంచి టీవీగా కనిపించాడు. ఇంకో ఫోటోలో మోహన్, శారద చిన్నప్పుడు దిగారు. శారద సన్నగా కొంటెపిల్లలా కనిపించింది. ప్రకాష్ నవ్వాడు. ఇంకో ఫోటోలో రామానాయుడు, ఒక ఇంగ్లీషు దొర ఉన్నారు. ప్రకాష్కి ఆసక్తి కలిగింది. మామగారి పక్కన ఉన్న ఆ తెల్లదొర ఎవరండి అన్నాడు ప్రకాష్. ఆయన గొప్ప మేధావి, పేరు రాబర్ట్ బ్రౌన్. నీలాగే భూమి పరీక్షలు చేసేవాడు. 40 ఏళ్ల క్రితం ఆయన మన ఊరు బలపాలకొండకి ప్రభుత్వం తరపున సర్వే చేయటానికి వచ్చాడు. అదే కాలంలో మీ నాయుడు తాతగారికి వారికి బాగా స్నేహం కుదిరింది. రాబర్ట్ బ్రౌన్ రూపం ప్రకాష్ కళ్ళ ముందర తిరిగింది. ఆయన భూములను పరీక్ష చేస్తున్నట్లు, జియాలజికల్ మాపులు తయారు చేస్తున్నట్లు కనిపించింది. పాఠ్యపుస్తకాలు ఆయన గురించి ప్రకాష్ ఇంతకుముందు చదివి ఉన్నాడు. కనీసం 6 నెలలు బలపాలకొండ దరిదాపుల్లో ఆయన సర్వే చేశాడు. నాకు పెళ్లి అయిన తొలి రోజులవి. మీ మామగారు ఆయన్ను మన ఇంటికి పిలుచుకు వచ్చేవారు. దొరగారు ఇంగ్లీష్లో ఏదో మాట్లాడితే నాకు అర్థమయ్యేది కాదు. నవ్వేదాన్ని, ఆయన కూడా నవ్వేవారు. సరిగ్గా అతను క్యాంపు నుండి బయలుదేరబోయే రోజు హత్య చేయబడ్డాడు. ప్రకాష్ ఊపిరి బిగపట్టాడు. రాబర్ట్ బ్రౌన్ హత్య చేయబడ్డాడా? యాక్సిడెంట్లో చనిపోయాడని చదివినట్లు గుర్తు. అంత గొప్ప మేధావిని, ఎవరికీ హాని చేయలేని వాణ్ణి ఎవరు ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో ప్రకాష్కి అర్థం కాలేదు. యాక్సిడెంట్లో చనిపోయాడని నాకు తెలుసు, అది లోకం అనుకుంటున్న విషయం. హత్య చేసినట్లు నాకు, మీ మామగారికి తెలుసు. హత్య చేయించిన వారు ఎవరో తెలుసా? తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు ప్రకాష్. ఎవరు చేసి ఉంటారో కనీసం ఊహించలేకపోయాడు. ఇప్పుడు ధర్మదాతగా, పుణ్యాత్ముడుగా పేరు తెచ్చుకున్న మీ తాత వెంకటనాయుడు హత్య చేయించాడు. ఈ మాట వినగానే ప్రకాష్ తల గిర్రున తిరిగిపోయింది. నాయుడు గారు అంత కిరాతకుడా? అతను నమ్మలేకపోయాడు. లక్ష్మమ్మ అన్నీ వివరంగా చెప్పింది. అది విన్న తర్వాత ఇక అక్కడ ఉండలేక వెంటనే బయలుదేరాడు. జీపు చక్రాలు గిర్రున తిరుగుతున్నాయి. లక్ష్మమ్మ చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా ప్రకాష్కు గుర్తుకు రాసాగాయి. 40 సంవత్సరాల క్రితం రాబర్ట్ బ్రౌన్ దొరగారు జియాలజిస్టుగా మద్రాసు నుండి బయలుదేరినారు. అక్కడ ఒక ప్రొఫెసర్ బలపాలకొండలో తన స్టూడెంట్ ఉన్నాడని,
పేరు వెంకటనాయుడని, ఆయన సహకారం పొందవలసిందని చెప్పాడు. అప్పటికి వెంకటనాయుడు చిన్న మైను యజమాని. సంవత్సరమంతా కష్టపడి ఏదో మిగుల్చుకుంటున్నాడు. బ్రౌనుదొర గారు వచ్చి ఊరి వెలుపల డేరాలు అవి వేయించుకుని నాయుడు గారిని పిలుచుకురమ్మన్నాడు. నాయుడు వెళ్ళగానే బ్రౌనుదొర గారు స్నేహపూర్వకంగా ఆదరించాడు. ఇక్కడ తను 6 నెలలు ఉండటానికి వచ్చానని, సాయం చేయవలసిందని కోరాడు. నాయుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అతనికి కావలసిన పని మనుషులను, మాంసం వగైరా తినుబండరాలను అమర్చాడు నాయుడు. వయసులో ఉన్న తన కొడుకు రామానాయుడిని పరిచయం చేసి ఏం పని కావలసి వచ్చినా సాయం పొందమని చెప్పాడు. రామానాయుడు, బ్రౌనుదొర గారు మంచి స్నేహితులైపోయారు. దొరగారితో ఆయన పర్వతాలు ఎక్కి దిగుతూ భూమిని పరీక్ష చేసే పద్ధతులను తెలుసుకుంటున్నాడు. దొరగారు అక్కడ ఏ ఏ ఖనిజాలు దొరికేవి, ఎంత మట్టంలో ఉండేవి అన్నీ మ్యాప్లు తయారు చేస్తున్నాడు. బలపం రాయి, ముగ్గురాయి, రాతి నారుగు వేరే వేరే మ్యాపులు తయారు చేశాడు. కొన్ని ప్రదేశాలను ఒక భాగంగా విభజించి అక్కడ ఏ ఖనిజం ఎంత దొరుకుతుందో లెక్కలు చేస్తున్నాడు. వెంకటనాయుడు కొద్దిగా జియాలజీ చదివి ఉండటం వలన అన్నీ తెలుసుకున్నాడు. ఒకరోజు కాగితం తీసుకుని బలపం రాయి గురించి మాపు వ్రాయించుకుంటున్నాడు. దొరగారు వచ్చి, ఈ సమాచారం ప్రభుత్వాధీనం, ఎవరూ చూడకూడదు, నేను చూపెట్టకూడదు అని నాయుడికి ఇచ్చిన కాగితాన్ని చించేశాడు. తను డ్యూటీ చేయటంలో కఠినంగా ఉంటానని ఏమీ అనుకోవద్దని కోరాడు దొరగారు. పర్వాలేదు, ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూశాను, మీరు వద్దంటే మళ్ళీ ఎన్నడూ చూడను అని నవ్వాడు నాయుడు. ఇంటికి వచ్చి ఆలోచనలో పడ్డాడు. ఎలాగైతేనే ఆ మాపులు తన పరం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అవి తన వశం అయితే ఖనిజాలున్న ఏరియాను లేజుగా తీసుకుని కొద్ది కాలంలోనే కోటీశ్వరుడు అయిపోవాలనుకున్నాడు. ఎన్నో ఆలోచనలు చేసి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. మనిషిని గెలవాలంటే త్రాగుడు, వ్యభిచారము అలవాటు చేస్తే చాలు, ఏ క్షణంలోనైనా దెబ్బతీయవచ్చు. తాగుడు ఎలాగూ ఉంది బ్రౌనుదొర గారికి. వ్యభిచారంలోకి దించాలంటే మంచి అమ్మాయిని తేవాలి. ఆ విషయంలో అతను మద్రాసుకు వెళ్ళాడు. తనకు తెలిసిన ఒక స్నేహితుని ద్వారా కోడంబాకం వెళ్ళాడు. అసలు సిసలైన దొరసానిని చేజిక్కించుకున్నాడు. ఆమె పేరు మార్గరెట్. ఫ్రాన్స్లో పుట్టి పెరిగింది. ఒక డచ్ మిలిటరీ ఆఫీసరును పెళ్లి చేసుకుని ఇండియాకు వచ్చింది. పాండిచ్చేరిలో ఉన్నప్పుడు ఇంకో ఆఫీసరు మోజులో పడింది. ఇది తెలిసిన భర్త ఆగ్రహంతో ఇంటి నుండి తరిమివేశాడు. మోజు తీరగానే రెండవ ప్రియుడు ఆమెని బజారున వదిలాడు. అప్పట్నుంచి ఆమె కోడంబాకంలో మకాం పెట్టి వ్యభిచారంలో వచ్చే రాబడితో కాలక్షేపం చేస్తుంది. వెంకటనాయుడు ఆమెకు తన ప్లాన్ వివరించాడు. బ్రౌనుదొర గారిని ఆమె తన వలలో వేసుకుని తాగుడులో ముంచి తనకు మాపులు అందచేయాలి. మాపులు తనకు దొరికిన మరుక్షణం ఆమెకు 2000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆమె ఎంతో మురిసిపోయింది. మార్గరెట్ను తీసుకువచ్చి కర్నూలులో ఒక హోటల్లో దింపాడు వెంకటనాయుడు. 2 రోజుల తర్వాత ఆమెను తన ఊరికి రమ్మన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న గుహలను పరీక్ష చేయటానికి వచ్చానని చెప్పమన్నాడు. గుహలను గురించి ఆమెకు కొన్ని వివరాలు చెప్పాడు. అందులో ప్రాచీన మానవుల, జంతువుల ఎముకలు పూడుకుపోయాయి. అవి తీసి శాస్త్రజ్ఞులు ఏ ఏ జంతువులు ఆయా ప్రదేశాలలో తిరుగాడినవి, ఎన్ని సంవత్సరాల క్రితం అవి అక్కడ జీవించినది కనుక్కుంటారని చెప్పాడు. చాలా బాగా నటించాలి అని ఆమెను మరీ కోరాడు. అనుకున్న ప్రకారం ఆమె 2 రోజుల తర్వాత వెంకటనాయుడు ఇంటికి ఎడ్లబండిలో వచ్చింది. వెంటనే అతను ఆమెని బ్రౌనుదొర గారి దగ్గరకు తీసుకుపోయి పరిచయం చేశాడు. చిక్కని నీలిరంగు కళ్ళు, నిటారైన ముక్కు చూచి ఆకర్షితుడైనాడు దొరగారు. అభ్యంతరం లేకపోతే ఇంకొక డేరా వేసి ఇస్తాను, అందులో ఉండమన్నాడు మార్గరెట్ని. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. బ్రతుకు తెరువు కొరకు వ్యభిచార వృత్తిని చేపట్టిన మార్గరెట్ మనసు పవిత్రమైనది. బ్రౌనుదొర గారి ఎడ ఆమెకు ఎనలేని ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చినవి. 4 రోజులలో వారు కలిసిపోయారు. కలిసి భోజనం చేయటం, తాగటం మొదలుపెట్టారు. ఊరిలోని వారు ఎవరికీ వెంకటనాయుడే ఆమెను తెచ్చాడని తెలియదు. దొరగారి భార్య అయి ఉంటుందని ఆమెను గౌరవించసాగారు. రామానాయుడిని పిలిచి మార్గరెట్ అతనికి కొన్ని మ్యాపులు ఇస్తుందని, అవి దొరగారికి తెలియకుండా తెచ్చి ఇవ్వమని ఆర్డర్ చేశాడు వెంకటనాయుడు. రామానాయుడు మొదట కంగారు పడ్డాడు. బ్రౌనుదొర లాంటి స్నేహితునికి మోసం చేయటానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. చివరిదాకా చూద్దాములే అనుకున్నాడు. అనుకున్న మాట ప్రకారం మార్గరెట్ మ్యాప్ను సంపాదించలేదు. బ్రౌనుదొర గారితో ఆమె పూర్తిగా కలిసిపోయింది. తన గురించి ఏమైనా చెప్పిందేమోనని వెంకటనాయుడికి అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించాడు. అటువంటిది ఏమీ లేదని,
దేవుడు లాంటి దొరగారిని తాను మోసం చేయలేనని చెప్పింది మార్గరెట్. ఆమె దొరగారిని గాఢంగా ప్రేమిస్తుందని, మద్రాసు వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలిసింది. వెంకటనాయుడు తన ప్లాన్ అంతా తిరిగిపోయినందుకు విచారించాడు. డబ్బు సంపాదించాలన్న ఆశ అతన్ని వదలలేదు. మంచి అదును కొరకు ఆలోచిస్తున్నాడు. 6 నెలలు గడిచిపోయినవి. తెల్లవారితే వెళ్ళిపోవాలని దొరగారు నిర్ణయించుకున్నారు. ఆ రోజు తన అతిథులుగా ఉండవలసిందని వెంకటనాయుడు వాళ్లను కోరాడు. రాత్రి కాగానే అతను కర్నూలు నుంచి తెప్పించిన మత్తు పదార్థాలు ఇచ్చాడు. కోళ్లను కోసి మంచి కూర వండించాడు. దొరగారు, మార్గరెట్ బాగా తాగారు, తిన్నారు. వెంకటనాయుడు కొడుకుతో కలిసి వారికి గుడ్ బై చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి 2 గంటల వేళ వెంకటనాయుడు తనకు నమ్మకమైన 2 మనుషులతో డేరాల దగ్గరికి వచ్చాడు. మాపులు తీసుకుని మిగతా సామానులను ఎడ్లబండిలో వేశారు. మందు కలిసిన మత్తును తాగి పూర్తిగా స్పృహ లేకుండా పడి ఉన్నారు దొరగారు. ఆయనను బండిలో వేసుకుని బయలుదేరారు. 2 మైళ్ళు పోయిన తర్వాత రోడ్డు వంకరలు తిరుగుతూ ముందుకు పోతుంది. పక్క పెద్ద లోయ. ఎడ్లను లోయ వైపు తిప్పి 2 చక్రాలను ముందుకు తిప్పగా మరొకడు ఎడ్లను కట్టెతో కొట్టసాగాడు. చీకటిలో దారి తెలియక, దెబ్బ తినలేక ఆ ఎడ్లు నేరుగా లోయలోకి ఉరికాయి. 10 గజాలు ఉరికి బోల్తా పడి చుట్టూ తిరుగుతూ బండి లోయలో పడిపోయింది. ముగ్గురు మరెవరికీ తెలియకుండా తమ ఇళ్ళకి చేరిపోయారు. మరుసటి రోజు పొద్దున్నే ఎవరో చూచి బ్రౌను దొరగారు 2 ఎడ్లతో లోయలో పడి చనిపోయాడని వార్త తెచ్చారు. అది ఊరంతా పాకిపోయింది. అందరూ డేరా దగ్గరికి వచ్చారు. మార్గరెట్ ఇంకా నిద్రపోతుంది. ఇంత నిషాగా తాగుతారు కాబట్టే దొరగారు చచ్చిపోయాడు అని వాళ్ళ అలవాట్లను నిందించసాగారు అందరూ. తాగిన నిషాలో రాత్రి వెళ్ళిపోదామని ఎడ్లబండిలో బయలుదేరి ఉంటాడు. కొత్తవాడు నడపటం చూసి దారి తెలియక ఎడ్లు డొంకలోకి తిరిగి ఉంటాయి అని నలుగురు చెప్పుకుంటున్నారు. వెంకటనాయుడు వచ్చేసరికి మార్గరెట్ని ఎవరో నిద్రలేపారు. బ్రౌనుదర్ గారు లోయ దగ్గర యాక్సిడెంట్లో మరణించారని చెప్పారు ఆమెకు. ఆమె కెవ్వున కేక వేసి కింద పడిపోయింది. పగలు పోలీసులు వచ్చి తనిఖీ చేశారు. తాగిన నిషాలో ఎడ్లబండిని తోలి చనిపోయాడు బ్రౌనుదర్ గారు అని వారు నిర్ణయం చేశారు. మార్గరెట్కు మతి చెలించింది. ఆమెను కర్నూలు హాస్పిటల్కు పంపించారు. అంతా సవ్యంగా జరిగినందుకు వెంకటనాయుడు తృప్తి చెందాడు. ఆయన తన ఇంట్లో వారే ఎదురు తిరుగుతారని ఎన్నడూ అనుకోలేదు. రామానాయుడు ఆశ్చర్యపోయాడు దొరగారి మరణవార్త విని. దొరగారు ఎంత తాగినా తెలివి తప్పేవారు కాదు. మార్గరెట్ కూడా అంత తెలివి లేకుండా పడి ఉండటం ఎన్నడూ చూడలేదు. అందులో ఎడ్లబండిని తోలాలన్న కోరిక దొరగారికి ఎందుకు కలుగుతుంది? మరుసటి రోజు పొద్దున్నే వెళ్లాలంటే ఎడ్లబండులు అక్కడికి వచ్చి ఆగి ఉన్నాయి. అనుమానంతో రామానాయుడు ఇల్లంతా వెతికి చూశాడు. తండ్రిగారి పెట్టెలో మ్యాపులు, దొరగారు వేసిన లెక్కలు దొరికినాయి. దానితో ఆయన అనుమానం దృఢపడింది. తన తండ్రి దొరగారిని హత్య చేశాడని నిర్ణయం చేసుకున్నాడు. దొరగారిని ఎందుకు హత్య చేశారు అన్న ప్రశ్నలు వేయగానే వెంకటనాయుడు వెలవెలాపోయాడు. తన రహస్యం బ్రహ్మకు కూడా తెలియదనుకుంటే వీనికెలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏమిటి నువ్వంటున్నది అని గట్టిగా అన్నాడు వెంకటనాయుడు. నాన్న, మీ దగ్గర ఉన్న మ్యాపులు, లెక్కలు చూశాను. 1 నిమిషంలో పోలీసులతో మిమ్మల్ని అరెస్టు చేయించగలను. కానీ కన్నవారని మనసు ఒప్పటం లేదు. దేవుడు లాంటి దొరగారిని పొట్టన పెట్టుకున్నారు. వెంకటనాయుడు మెత్తపడ్డాడు. రాముడు, నేను ఆయన్ని చంపించలేదురా. చచ్చిపోయాడని నాకు మొదట తెలిస్తే వెళ్ళి మ్యాపులు తెచ్చాను. అది కూడా మన బాగుకేరా. ఆ లెక్కలు చూచి ఆ ప్రదేశాలను మనం లీజుకు తీసుకుంటే కొద్ది రోజుల్లో కోటీశ్వరులం అయిపోవచ్చు. నాన్న, మీ డబ్బు మీరు హాయిగా ఉండండి. నేనిక ఇంటిలో ఒక్క క్షణం ఉండలేను. ఇక్కడ మంచినీళ్లు తాగినా దొరగారి పచ్చి రక్తం తాగుతున్నట్లు ఉంటుంది ఆవేశంగా అన్నాడు రామానాయుడు. నేను కన్న కలలను చేతికి అందుతుంటే పాడు చెయ్యకు. డబ్బు లేక ఇన్ని రోజులు ఈ లోకంలో నేను పడ్డ బాధలు చాలు. ఈ రోజు నుంచి హాయిగా ఉందాము. ఎక్కడికి వెళ్ళవద్దు. మీ కలలని పండించుకోండి. నేనే వెళ్ళిపోతాను. మీరేమీ భయపడవద్దు. మీ రహస్యం బయటపడుతుందని. నేను బతికి ఉండగా ఈ విషయం ఎవరికీ తెలుపనని ప్రమాణం చేస్తున్నాను. మరుసటి రోజు రామానాయుడు భార్యతో కలిసి వెళ్ళిపోయాడు. కర్నూలులో కాపురం పెట్టి బ్రతకసాగాడు. 2 పిల్లల్ని కని ప్లేగుతో మరణించాడు. ఈ విషయాలన్నీ ప్రకాష్ కళ్ళ ముందు కదలగానే చలించిపోయాడు. నాయుడుగారు ఇంత గుండెలు తీసిన వాడు అని ఎన్నడూ అనుకోలేదు. లోకానికి పుణ్యాత్ముడైన ఈ నాయుడు గుండెలో ఇంతటి పాపాన్ని మూటగట్టుకుని ఉన్నాడంటే ఎవరూ నమ్మలేరు. నమ్మించి దొరగారిని హత్య చేసినందుకు పొంగిపోయాడు ప్రకాష్.
తనని ఇన్ని రోజులుగా మంచిగా చూశాడు. ఒకవేళ ఆయనకు ఏదైనా లాభసాటిగా కనిపిస్తే తనను కూడా హత్య చేయిస్తాడా? ఏమో, వెంకటనాయుడు ఎంతటికైనా తెగిస్తాడు. ఆ ఆలోచన రాగానే భయకంపరం ఆయన వెన్నువెంట పాకసాగింది. ఎందుకైనా జాగ్రత్తగా ఉండడం మంచిదనుకున్నాడు. అలసిపోయి జీపు నుండి దిగి ఇంట్లోకి రాగానే ఎదురుగా వెంకటనాయుడు కనిపించాడు. ప్రకాష్ ఉలిక్కిపడ్డాడు. గోముఖ వ్యాఘ్రం అంటే ఈయనలాంటి రూపమేనా అనుకున్నాడు. ప్రకాష్ని చూచి నీరసంగా నవ్వాడు నాయుడు. ఎలా ఉంది ప్రకాష్ మా కోడలు అని ప్రశ్నించాడు నాయుడు. బాగున్నారండి, ఎప్పుడైనా వీలు చూచుకుని వస్తానన్నారు. నాకు ఆరోగ్యం చెడిపోతుంది బాబు, రోజులు లెక్కిస్తున్నాను. ఎప్పుడు తీసుకుని వెళతాడో ఏమో ఆ భగవంతుడు అని వేదాంత ధోరణిలో అన్నాడు. అప్పుడే వచ్చిన శారద, అలా అనవద్దు తాతగారు, మీరు నా కొరకైనా కొన్నేళ్ళు ఇంకా బ్రతకాలి అంది. అవునమ్మా, ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానంటే నిన్ను మోహన్ని చూసుకునే. ఎప్పుడో చేసిన పాప ఫలితంగా నా కొడుకుని దేవుడు తీసుకుపోయాడు. ఇప్పుడు నా పాపమే మొన్న నీ కడుపున ఉన్న శిశువుని కొనిపోయి ఉంటుందని నా బాధ. ఆ పాపమేదో ప్రకాష్ మనసులో మెదలగానే అది నిజమే అయి ఉంటుందని అనుకున్నాడు. బ్రౌను దొరగారిని హత్య చేసిన పాపం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టుకు పీడిస్తుందోనని భయపడ్డాడు. ఇప్పుడు కలగబోయే తన శిశువుని కాపాడమని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించాడు. తాతగారు, మీరు బాధపడవద్దు. భగవంతుడు మన మీద దయతలిస్తే శిశువు మంచిగా ఉంటాడు. మధ్యలో నీ వలన ఏమీ జరగదు అని శారద అనగానే నాయుడు మాట్లాడలేదు. వస్తానమ్మా అని లేచి తన ఇంటివైపు వెళ్ళిపోయాడు. శారద, రేపు పొద్దుటి నుంచి నేను రోజు పూజ చేస్తాను, అన్నీ తెప్పించు అన్నాడు ప్రకాష్. ఆమె నవ్వి, అలాగే, ఎందుకు అంది. శిశువుకి ఎటువంటి పాపాలు అంటకుండా. ఏమిటండి మీ మూఢనమ్మకాలు, పదండి కాఫీ తాగుదురు అని చేయి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది.